దిస్ ఈజ్ కంప్లీట్లీ రియల్ ఇటాలియన్ కోరల్ అండి. రియల్ ఇటాలియన్ కోరల్లో క్యారెట్ వైజ్ బీడ్స్ ఉన్నాయి కదా, 29 రూపీస్ పర్ క్యారెట్ అని. ఆ బీడ్స్లో ఉన్న దానిలో బిగ్ సైజ్ తీసుకున్నారు మ్యామ్. నేను ఇది ప్రైస్ అనేది ఖచ్చితంగా చెప్పలేనండి. నెక్స్ట్ పర్సన్కి అనేది దీనికన్నా సైజ్ డిక్రీజ్ రావచ్చు. సో దట్స్ వై ఇది కంప్లీట్లీ క్యారెట్ వైజ్ మాత్రమే బీడ్స్ వస్తుంది కాబట్టి ఈ బీడ్ ప్రైస్ అనేది నేను ఎగ్జాక్ట్గా ఈ సెట్ ప్రైస్ అనేది చెప్పలేను. అండ్ యూజ్ చేసిన పర్ల్ వచ్చేసరికి కంప్లీట్లీ మనకి స్వరోస్కీలో యూజ్ చేసే గోల్డెన్ టోన్ కాదు మ్యామ్. దిస్ ఈజ్ రియల్ టోన్ అనమాట. మనం ఎక్కడ ఏంటంటే మనం లేయర్ వేస్తాం కదా, జనరల్గా స్వరోస్కీలో డార్క్ కాపర్ గోల్డ్ రావాలి అంటే మన దానికి కలర్ షేడ్ ఉంటుంది మ్యామ్. బట్ దిస్ ఈజ్ కంప్లీట్లీ న్యాచురల్ పర్ల్ కలర్ అనమాట. బాసరా షేడ్ పర్ల్స్ అని చెప్పి చూపించాం కదా మనము 2500 రూపీస్ పర్ లైన్ అని. ఆ పర్ల్స్ అనేవి మనం ఇక్కడ యూజ్ చేసాము. దిస్ ఈజ్ కంప్లీట్లీ రియల్ ఇటాలియన్ కోరల్. మీకు క్యారెట్ వైజ్ మాత్రమే వస్తుంది. అండ్ దీస్ ఆర్ కంప్లీట్లీ న్యాచురల్ అనమాట. ఈ హోల్స్ కానీ బ్లాక్ స్పాట్స్ కానీ సో ఈ పంకిన్ గురించి ఫుల్ డిస్క్రిప్షన్ కావాలి అంటే లాస్ట్ లైవ్ చూడండి మ్యామ్. బికాస్ దిస్ ఈజ్ కంప్లీట్లీ సింగిల్ పీస్ అనమాట. ఈచ్ మెంబర్కి ఓన్లీ ఒక్క షేప్లో, ఒక సైజ్లో, ఒక క్యారెట్లో ఒక పర్సన్కి మాత్రమే వస్తుంది. నెక్స్ట్ పర్సన్కి ఖచ్చితంగా చేంజ్ అవుతుంది బికాస్ ఆఫ్ కోరల్ సైజ్లో చేంజ్ కానీ, కలర్ షేడ్లో చేంజ్ కానీ, క్యారెట్స్ వైజ్ కానీ ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ పర్ల్ వచ్చేసరికి కంప్లీట్లీ రియల్ ఫ్రెష్ వాటర్ పర్ల్ విత్ బాసరా షేడ్ మ్యామ్. ఇది వచ్చేసరికి 21 క్యారెట్స్ అనుకుంటాం మ్యామ్. 20 to 21 క్యారెట్స్ వచ్చింది ఇంటూ 29 రూపీస్ అంటే అరౌండ్ 600 వచ్చింది మ్యామ్ ఈ పర్ల్. నెక్స్ట్ పర్సన్కి ఖచ్చితంగా మినిమం 50 రూపీస్ ఆర్ 30 రూపీస్ ఎంత మినిమం 10 రూపీస్ అయినా సరే నెక్స్ట్ పర్సన్కి డిక్రీజ్ అవుతుంది. బికాజ్ ఉన్న దాంట్లో బిగ్ సైజ్ తీసేసుకున్నారు మ్యామ్. ఇంకా మిగిలిన వాళ్ళందరికీ దీనికన్నా కొంచెం డిక్రీజ్ అవుతుంది. 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ ఆర్ ఈ పర్సన్ కన్నా స్మాల్ సైజ్ తీసుకుంటే 100 రూపీస్ కూడా డిక్రీజ్ అవ్వచ్చు. చెప్పినట్టే వచ్చింది మ్యామ్. ఏ పీసు మీకు 700 కూడా రాదని చెప్పాను కదా, మీకు 600లో రియల్ ఇటాలియన్ కోరల్. యూ కెన్ చెక్ ఇట్ ఎనీవేర్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. దానికి సీజెడ్ కాంబినేషన్లో 15.5 ఇంచ్ లెంత్లో మ్యామ్ అనేది కస్టమైజ్ చేయించుకున్నారు. 6mm 5mm అవైలబిలిటీ లేదండి. దిస్ ఈజ్ ఎ కంప్లీట్లీ కస్టమైజ్డ్. అండ్ దీని ప్రైస్ అనేది విడిగా సీజెడ్ ప్రైజెస్ ఇస్తాము అండ్ విడిగా ఇటాలియన్ కోరల్ ప్రైస్ ఇస్తాం మ్యామ్. సపరేట్గా టోటల్ పీస్ ప్రైస్ అయితే మాత్రం నెక్స్ట్ పర్సన్కి ఈ ప్రైస్కి రాదు. దట్స్ వై నేను క్లియర్గా మెన్షన్ చేయలేకపోతున్నాను అనమాట. ఓకే, దీని ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉంటుంది. కంప్లీట్గా మీరు గోల్డ్లో యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్. ఓవరాల్ లుక్ అనేది మీకు ఇలా వచ్చేస్తుంది. అండ్ ఈ కలర్ షేడ్ మ్యామ్ బ్లాక్ సీజెడ్స్కి వచ్చేసరికి మీకు డార్క్ బ్లాక్ కాదు, అలా అని లైట్ గ్రే కూడా కాదండి, మీకు ఇన్ బిట్వీన్ దీస్ టూ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్. సో నెక్స్ట్ పీస్ మ్యామ్, నెక్స్ట్ పీస్ వచ్చేసరికి మీకు రియల్ ఫ్రెష్ వాటర్ పర్ల్ 3 లైన్ మాలా మ్యామ్. మీకు 20 ఇంచెస్ ఈజ్ ద లెంత్ అండి. ఓకే, 18, 19, 20 ఇంచెస్ ఈజ్ ద లెంత్ అనమాట. కంప్లీట్లీ రియల్ ఫ్రెష్ వాటర్ పర్ల్స్. ఓకే, ఈ రియల్ ఫ్రెష్ వాటర్ పర్ల్లో నేను ఎనదర్ కేటగిరీ కూడా చూపిస్తాను టూరే. మీరు దాంతో కావాలి అంటే దాంతో కూడా బుక్ చేసేసుకోవచ్చు. దీస్ ఆర్ రైస్ పర్ల్స్ షేప్ అండి. అండ్ దీని బీడ్ సైజ్ వచ్చేసరికి, థ్యాంక్ యూ మ్యామ్, దీని బీడ్ సైజ్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 7mm ఈజ్ ద బీడ్ సైజ్ మ్యామ్. ఏ 2 బీడ్స్ ఒకే షేప్, ఒకే సైజ్ అండ్ ఒకే టోన్ మాత్రం ఈక్వల్గానే ఉంటుందిలేండి. ఇలా డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ షేప్స్ అండ్ కటింగ్స్ అనేవి లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటాయి మ్యామ్. దిస్ ఈజ్ కంప్లీట్లీ 3 లైన్ మాల విత్ సిల్వర్ కనెక్టర్ అనేది మేకింగ్ చేయించుకున్నారండి. సిల్వర్ కనెక్టర్ వద్దు అనుకున్న వాళ్ళు నార్మల్ కనెక్టర్తో కూడా మేకింగ్ చేయించుకోవచ్చు, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. మనం నార్మల్ కనెక్టర్ ప్రైస్ చెప్పాము అండ్ సిల్వర్ కనెక్టర్ కూడా ప్రైస్ చెప్పాము మ్యామ్. నేను రెండు మెన్షన్ చేస్తాను. బట్ ఓవరాల్ లుక్ అనేది ఇది మ్యామ్. 18, 19, 20 ఈజ్ ద లెంత్. ఓకే, 18, 19, 20 ఈజ్ ద లెంత్. అండ్ దీనిలో ఎనదర్ కేటగిరీ ఆఫ్ పర్ల్స్ కూడా చూపిస్తాను. కంప్లీట్లీ రియల్ ఫ్రెష్ వాటర్ పర్ల్ అనమాట.